హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ చంక దగ్గర నుంచి ఫిట్టింగ్ దగ్గర ఇలా బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ ఇలా లాగినట్టు వచ్చేస్తుందా మీకు? ఇలా అయితే ఈ వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకుండా. హ్యాండ్ రౌండ్ ఎంత తీసుకోవాలి? 36 సైజ్ బ్లౌజ్ అనమాట. ఇలా లాగినట్టు రాకుండా నేను ఎలా కొలతలు పెట్టాలనేది చెప్తాను. వీడియో అయితే ఇలా, ఇది మెజర్మెంట్ బ్లౌజ్ అనమాట. నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లౌజులు అనమాట ఇవి ఒకరివే అన్నట్టు. ఇవి ఇలా నేను వాటర్లో తడిపేసి డిప్ చేసి ఆరిన తర్వాత ఐరన్ చేశాను. ఇలా ఫోల్డింగ్ మన వైపు పెట్టేసుకొని ఓపెన్ సైడ్ పెట్టుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దానికి ఒక మార్కింగ్ అయితే వేసేసి ఖర్చు కోసం ఒక మార్కింగ్ వేసేసేయాలి. దీన్ని కట్ చేసేయాలన్నమాట. ఎగుడు దిగుడు ఉంది కదా, దీన్ని అయితే కంపల్సరీ మనం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ మెజర్మెంట్ బ్లౌజు, ఇదేనేమో 2 బ్లౌజులు అనమాట. ఈ 2 కుట్టేటి అనమాట ఇవి. ఈ మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వదిలేసేసి మనకి ఎంత వస్తే అంత అనమాట. నాకైతే 30 హాఫ్ వచ్చింది. ఒక హాఫ్ ఇంచు పెంచమన్నారు అనమాట. 31 వస్తుంది కదా. ఈ 31 ఫోల్డ్ చేస్తే మనకు ఎంత వస్తుంది? 15.5 వచ్చేస్తుంది కదా. ఈ 15.5ను మళ్ళీ ఫోల్డ్ చేస్తే అంటే 7 ముక్కాలు వచ్చేస్తుంది అనమాట. పావు దక్క 8 ఇంచులు అనమాట. 7.5కు మళ్ళీ పావు ఇంచేసి ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. ఇలా అంటే 7 ఇంచెస్ మనం పెట్టేసుకోవాలన్నమాట. అంటే 7.5కి ఒక 2 లైన్స్ అంటే పావు ఇంచు ఎక్స్ట్రా వచ్చేస్తుంది అనమాట. దీన్ని మళ్ళీ ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం 2 ఇంచెస్, 1 ఇంచ్ డాట్స్ కోసం 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి. అప్పుడు నడుము లూజ్ వచ్చేస్తుంది కదా. ఇలా ఖర్చు వదిలేసి ఒక మార్కింగ్, పైకి ఒక మార్కింగ్ పావు ఇంచు ఇలా పెట్టేసుకుంటే మనకు నెక్ లెంత్ కూడా తెలిసిపోతుంది. అలాగే మళ్ళీ బ్లౌజ్ లెంత్ అనమాట. ఖర్చు వదిలేసి నేను ఇక్కడికి పెట్టేసాను చూడండి. బ్యాక్ డాట్ పట్టేసుకొని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకుంటే మనకు లెంత్ కూడా వచ్చేస్తుంది. అలానే టేప్తో తీసుకుంటే 14.5 అయితే వచ్చేసింది అనమాట, ఖర్చులతో సహా 14.5. దీన్ని ఒక లైన్ వేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం లైన్ వేసేసుకోవాలి. ఈ మనం నెక్ కూడా కొలిచాం కదా, ఇది కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఎంత వచ్చింది? 9 ఇంచెస్ అయితే వచ్చేసింది. ఈ 9 ఇంచెస్ వచ్చేసింది కదా, మనకు డీప్ నెక్ కిందకే వచ్చేస్తుంది. 9 ఇంచెస్ నుంచి కిందికి మనము 10.5 అయినా డీప్ కిందికి వచ్చేస్తుంది. ఇది హ్యాండ్ డౌన్ వచ్చేసి నేను ఒక 5.5 అయితే పెట్టేసుకున్నా. హ్యాండ్ డౌన్ 5.5 తీసుకున్నాను అనమాట. సరిపోతుంది. మనము కుట్టేసరికి వచ్చేస్తుంది 5.5. అక్కడ ఒక హాఫ్ ఇంచ్, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పోతే. ఇప్పుడు ఇలా లాగినట్టు మనకు రాకుండా ఉండాలంటే ఎలా నేను కొలత వేసుకుంటాను అనేది మీకు థంబ్నెయిల్ ప్రకారం అయితే చెప్తాను. నేను ఇక్కడి నుంచి చెస్ట్ లూజ్ చూసుకుంటే ఉక్స్ పట్టి నుంచి 9 ఇంచెస్ అయితే వచ్చింది నాకు. ఇలా పెట్టి చూసుకోండి, చెస్ట్ లూజ్ ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఫోల్డింగ్ నుంచి 9 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా 36 సైజు కదా, 4తో డివైడ్ చేసేసుకుంటే 9 ఇంచెస్ వచ్చేస్తుంది. 31 అంటే 31 ఇంచు నడుము లూజ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం పైన షోల్డర్ వచ్చేసి నేను 5.5 తీసుకోవచ్చు. ఎందుకంటే నేను ఒక పావు ఇంచ్ అయితే తగ్గించాను. ఈమెకు కొంచెం భుజాలు అంటే బాడీని బట్టి ఉంటుందన్నమాట. అందుకని ఒక పావు ఇంచ్ తగ్గించి పెట్టాను. మీరు మెజర్మెంట్ని బట్టి ఇక్కడ అంటే 5.5 తీసుకున్నా. ఈ ఫోల్డింగ్ నుంచి నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నా. అంటే 5.5కు హాఫ్ ఇంచ్ కలిపితే 5 ముక్కాలు వచ్చేస్తుంది కదా. ఇలా పెట్టేసుకుంటే మనకు ఎక్కడ అంటే పట్టేసినట్టు రాకుండా మనం వర్క్ చేసుకున్నా కూడా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇలా పెట్టుకోవడం వల్ల పైన 5.5, కింద 5 ముక్కాలు పెట్టాను నేను. ఇక్కడికి వచ్చేస్తుంది 5.5 అయితే. కరెక్ట్గా మనం కొలిస్తే పైనుంచి ఇక్కడికి 5.5 వచ్చేస్తుంది. ఒక హాఫ్ ఇంచ్ నేను
ముంగడికి పెట్టేశాను అనమాట. అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకు హ్యాండ్ పట్టేసినట్టు చంక దగ్గర రాకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట ఇలా పెట్టడం వల్ల. ఇలా పెట్టేసుకుంటే గిన ఓకేనా. ఈ పాయింట్ కోసం నేను ఇప్పుడు వీడియో అయితే మీకు తీసానమాట. ఇలా లైన్ కలిపేసుకున్నాం కదా, కిందికి ఒక మార్కింగ్ ఇప్పుడు 9 ఇంచెస్కి ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం ఇలా తీసుకున్న తర్వాత 2 మార్కింగ్లను కలుపుతూ మనము లైన్ డ్రా చేసేయాలి. స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్, బాగా అర్థమవుతుంది. ఇక్కడ 2 ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా, మీ ఇష్టం 1.5 అయినా తీసేసుకోవచ్చు. ఇలా ఒక యువతలకి అవతలకి తీసుకున్నాను అనమాట, కొంచెం ఒక 1/2 ఇంచు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడ 1.5 తీసుకుంటాం కదా, నేను 1 నుంచి తీసుకోవాలి. తేడా ఏంటంటే 5.5 పైన 5.5 ఇక్కడ 5.5 పెడితే 1.5 తీసుకోవాలి. నేను 1/2 ఇంచు ముంగడికి పెట్టాను కాబట్టి 1 నుంచి తీసుకున్నాను అనమాట. పైనుంచి 2.5 ఒక మార్కింగ్ వేసేసుకొని దీన్ని ఇలా కలిపేసుకోవాలి. ఇలా హ్యాండ్ కర్వ్ స్కేల్ తోటి ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఈ హ్యాండ్ రౌండ్ ఎంత వచ్చిందని కూడా చెక్ చేసుకోవాలి మనము. నాకైతే మెజర్మెంట్ని బట్టి బ్యాక్ కొలుసుకోండి, హ్యాండ్ రౌండ్ తెలిసిపోతుంది మనకు. బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్లౌజ్, బ్యాక్ పార్ట్ నుంచి కొలిస్తే హ్యాండ్ రౌండ్ తెలుస్తుంది. 8 ఇంచెస్ ఉందన్నమాట. 8 ఇంచెస్ ఉంటే ఇక్కడ కొంచెము లూజ్ కావాలని చెప్పారు, ఒక 1/2 ఇంచు లూజ్ పెట్టమన్నారు. అందుకని చెప్పేసి చంక దగ్గర ఒక 1/2 ఇంచు నేను ఎక్స్ట్రా పెట్టాలి. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకుందాం. నడుము లూజ్ కూడా నేను ఎక్స్ట్రా పెట్టాను కదా, ఇప్పుడు ఇలా చెక్ చేసుకుంటే 8.5 అయితే వచ్చేసింది. 8.5 వచ్చేసింది అనమాట. అంటే 8కి ఒక 1/2 ఇంచు పెంచమన్నారు, అందుకని 8.5 హ్యాండ్ రౌండ్ వచ్చేసింది. ఇలా చంక రౌండ్ అనమాట. ఇలా కొలుసుకుంటే బ్యాక్ పార్ట్ నుంచి చంక రౌండ్ కొలిసేది ఉంటుంది. పైనుంచి పెట్టిన 8.5 మనకు కరెక్ట్గా రావాలన్నమాట. ఇలా ఇక్కడ పట్టేసినట్టు రాకుండా మనకు ఫ్రీగా వచ్చేస్తుంది. ఒక 1/2 ఇంచు మనము ముంగడికి తీసుకోవడం వల్ల 1 ఇంచు తీసుకోవాలి. 1.5 తీసుకుంటాం కదా, 1.5 బదులు 1 ఇంచు తీసుకోవాలి, అంతే తేడా. ఓకేనా. ఇలా చూడండి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. 8.5 కరెక్ట్గా అయితే వచ్చేసింది. ఇలాగా ఇప్పుడు షోల్డర్ ఖర్చు వదిలేస్తాం కదా, ఈ ఖర్చు వదిలేసిన తర్వాత ఒక మార్కింగ్ మళ్ళీ ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకుంటే ఈ ఫోల్డింగ్ నుంచి కొంచెం కనిపించలేదు ఫ్రెండ్స్, మీకు ఫోల్డింగ్ అనేది కనిపించలేదు. ఫోల్డింగ్ నుంచి 2 ఇంచెస్ వచ్చిందనమాట. 2 ఇంచెస్ నెక్ విడ్త్ అనమాట. నెక్ విడ్త్ కింద 2.5 తీసుకున్నాం. పైన 2 ఇంచెస్, కింద 2.5 తీసుకుంటే మనకు షోల్డర్స్ అయితే ఎక్కడ జారవండి. ఇలాగా కింద కొంచెం వెడల్పు తీసుకున్న పైకి వచ్చేసరికి షోల్డర్ తగ్గించాలి. ఓకేనా. ఇలా తగ్గించి ఇలా మనకు లాగినట్టు రాకుండా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ చంక దగ్గర ఎక్కువ వర్క్ చేసినా కూడా అలాగా మనకు పట్టేసినట్టు రాకుండా ఫ్రీ హ్యాండ్ తోటి ఉంటుందన్నమాట. ఇలా యూ షేప్ అయితే రౌండ్ షేపే పెట్టానన్నమాట నేను. దీన్ని ఇలా ఇంకా కొంచెం బ్రాడ్ కావాలంటే బ్రాడ్ పెంచుకోవచ్చు, కొంతమందికి ఇష్టం ఉండదు కదా, ఈమెకి పెద్దగా ఎక్కువ బ్రాడ్ ఇష్టపడదు అనమాట. ఇలా నేను ఇంకా కావాలంటే ఒక 3/4 ఇంచు 3 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు కింద, కొంచెం ఇంకా బ్రాడ్ పెంచుకోవాలనుకుంటే. ఇది కస్టమర్ చాయిస్ అనమాట. వెడల్పు పెట్టాలనుకుంటే పెట్టచ్చు. బ్యాక్ డాట్స్ కోసం ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే పడుతుంది కదా లైను, ఈ లైన్ను ఇలా కలిపేసుకొని ఒక 4 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఎక్కువ లెంత్ ఉందనుకోండి, 5.15 కాబా ఉంటే 4.5 తీసుకోవచ్చు. అయితే 4 తీసుకున్నా. పెద్ద సైజు బ్లౌజులకి అయితే 4.5 అయితే తీసుకోవచ్చు. చిన్న సైజు బ్లౌజులు డాట్స్ మనం 3.5 కూడా తీసేసుకోవచ్చు అనమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక 1/2 ఇంచు మనము ఇక్కడ ముంగట పెట్టుకోవడం వల్ల మనకు ఈ ఫ్రీ హ్యాండ్గా తిరుగుతుంది. మనం వర్క్ చేసుకున్నా కూడా పట్టేసినట్టు రాదనమాట. ఇలా బ్యాక్ పార్ట్ ఇలా కొలుసుకోవాలి. బ్యాక్ తీసుకోండి, ఫ్రంట్ కాపై నుంచి ఖర్చు వదిలేకుండా నేను చూసుకుంటే ఇక్కడికి వచ్చేసింది. ఒక 1/2 ఇంచు మనం తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది. లూజు కొంచెం లూజు పెట్టమన్నారు కదా, సరిపోతుంది అనమాట. ఇలా తీసుకోవడం వల్ల 8.5 ఉంది, నేను
ఒక ½ ఇంచ్ అయితే పెంచుకున్న. నడుము లూజ్ కూడా కొంచెం పెంచాను అనమాట, ఒక ½ ఇంచ్. ఇలా మనము కస్టమర్ చెప్పినప్పుడు ఇలా మనము సెట్ చేసుకునేది ఉంటుంది అనమాట. చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో కావాలి. మనము బాడీని బట్టి కూడా, మనిషి బాడీని బట్టి కూడా మనం షోల్డర్ ఎంత తీసుకోవాలి, చంక రౌండ్ ఎంత తీసుకోవాలి, అందరికీ ఒకలాగా ఉండదు కదా. ఒకసారి 6 తీసుకుంటే అందరికి సరిపోతున్నది కూడా కరెక్ట్ కాదనమాట. ఒక్క 2 లైన్స్ నేను క్రాస్ తీసుకున్నా. నెక్ నుంచి షోల్డర్స్ అయితే అసలు జారేదే ఉండదన్నమాట. ఇలా మనము అడ్జస్ట్ చేసుకోవడం వల్ల కింద నేను డాట్స్ నుంచి క్రాస్ తీయచ్చు. ఒక ½ ఇంచ్ పైకి ఇలా తీసేసుకోవచ్చు. ప్రీవియస్ వీడియోలో అయితే నేను కూడా చాలా వీడియోస్ అయితే చెప్పాను. కుట్టేటప్పుడు నేను క్రాస్ తీస్తాను అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ను తీసుకొని ఫ్రంట్ ఎలా కట్ చేసే చూపిస్తాను. ఇలా స్ట్రైట్గా పెడితే స్ట్రైట్ కటింగ్ అవుతుంది, ఇలా క్రాస్ పెడితే క్రాస్ కటింగ్ అవుతుంది కదా. మనకు ఏ కటింగ్ కావాలంటే ఆ కటింగ్ పెట్టేసుకోవాలి, కస్టమర్ చాయిస్ అనమాట. క్రాస్ పెట్టమన్నారు కాబట్టి క్రాసే పెట్టాను. ఇలా యాస్టేజ్గా గీసేసుకోవాలి. ఇలా గీసేసిన తర్వాత ఫ్రంట్ డాట్స్ ఎలా వేసేది, ఎంత విడ్త్ ఉండేది అనేది మీకు 36 సైజుకి ఎంత విడ్త్ పెట్టాలి అనేది కూడా క్లారిటీగా అయితే చెప్తాను. ఇలా బ్యాక్ పార్ట్ని తీసేయాలన్నమాట గీసినప్పుడు. ఓకేనా, ఇలా డ్రా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు చంక డౌన్ ఎంత తీసుకున్నాం, బ్యాక్ ఎంత తీసుకుంటే ఇక్కడ కూడా అంతే ఉంటుంది. 5½ అయితే తీసుకున్నాం కదా. ఈ 5½ ఒక మార్కింగ్ అయితే వేసేసుకొని ఇలా లైన్కి యాడ్ చేసేసుకోవాలి స్ట్రైట్గా. మనం ఎంత తీసుకున్నాము, 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడ 1 ఇంచే ఉంది కదా. ఈ 1 ఇంచును ½ ఇంచ్ మనము ఇది అంటే మనము ఫ్రంట్ లోత్ తీస్తాం కదా, దానికోసం ఇలా 2 ఇంచెస్ మైనస్ తీసుకున్నాం కదా. ఈ 2 ఇంచెస్ ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ ఇలా మైనస్ చేసుకుంటాం కదా, లేకపోతే ఇలా డ్రా చేసేయాలి స్కేల్ పెట్టి. 2 ఇంచెస్ అన్నమాట ఇది. ఓకేనా, ఈ 2 ఇంచెస్. ఇప్పుడు ఇక్కడ మనకు ఫ్రంట్ నెక్ వచ్చేసి, నెక్ కొలిచేది కూడా ఎలా కొలిచేది నేను చూపించానండి ప్రీవియస్ వీడియోలో. 6½ వచ్చింది. ఈ 6½ను ఇలా కింది ఇప్పుడు ఉక్సులు పట్టి ఉంటుంది కదా, ఈ ఉక్సులు పట్టి నుంచి ఒక ½ ఇంచు మనం ఖర్చు కోసం వదిలేసి, ఎక్కడ షేప్ పట్టికి ఒక కిందికి ఖర్చు దగ్గరికి ఒక మార్కింగ్ వేసేసి ½ ఇంచు మనం మళ్ళీ డాట్స్ కుడతాం కదా, దానికి ఒక ½ ఇంచు పెట్టేసుకోండి, సరిపోతుంది. ఉక్స్ పట్టి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఖర్చు వదిలేసి ఈ డాట్ మరీ లాగకుండా స్ట్రైట్గా ఇలా పెట్టేసుకొని, ఖర్చు ఎక్కడికి ఉంటే అంటే మెయిన్ కుట్టు దగ్గర కాకుండా ఖర్చు ఎక్కడికి వస్తే అక్కడికి పెట్టేసుకోండి, సరిపోతుంది అనమాట. ఇలా ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కాబట్టి నేను ఇలా మార్కింగ్ అయితే వేశాను. ఇప్పుడు ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకోవాలి, ½ ఇంచ్ క్రాస్ తీసుకోవాలన్నమాట. ఈ ఉక్స్ పట్టి కాజాపట్టి గ్యాప్ రాకుండా ఉండాలంటే, కొంచెం కనిపించలేదు ఫ్రెండ్స్ మీకు, మళ్ళీ కట్ చేసేటప్పుడు కూడా మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది. 36 కాబట్టి మనం ఇక్కడి నుంచి 2½ తీసుకోవాలి. అంటే ఇవి జస్ట్ అంటే 32 అలా ఉన్నప్పుడు తక్కువ ఉంటుంది. ఇప్పుడు 36 కాబట్టి నేను ఇక్కడ నుంచి 2½ మళ్ళీ 2½ తీసుకున్నా. ఇక్కడికి ఒక ½ ఇంచు పైకి పెట్టేసుకోవాలి. ఇలా ఈ డాట్స్ దగ్గర వచ్చేసి స్ట్రైట్గా వచ్చేసి మళ్ళీ క్రాస్ తీసుకోవాలి కొంచెం పైకి. ఓకేనా, మనం ఇలా మార్కింగ్ వేసాం కదా ఇక్కడ ఉక్స్ పట్టి, అవి అక్కడి నుంచి మార్కింగ్ తీసుకోవాలి. కొంచెం కనిపించలేదు మీకు. ఇప్పుడు ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ 11 ఇంచెస్ అయితే డాట్స్ కోసం 1 ఇంచ్ మైనస్ చేసుకుంటే 10 రావాలి కదా. ఫ్రంట్ కొలిచినప్పుడు ఒక 3 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి ఇక్కడ డాట్స్ను. ఇక్కడికి వచ్చేసరికి 9 ఉంది కాబట్టి 1 ఇంచ్ పెంచుకున్నాను నేను ఇక్కడ. ఓకేనా, ఈ డాట్స్ను మైనస్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎంత ఉందో 3 ఇంచెస్ ఉంది కదా, ఈ మైనస్ చేసేసి మనకు 10 రావాలన్నమాట అది. ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ ఇలా గీసేసాను. నెక్ 6½ వచ్చింది. ఇలా రౌండ్ గీసిన తర్వాత లోతు తీసుకోవాలి కదా, ఫ్రంట్ లోతు కంపల్సరీ. ఇప్పుడు ఖర్చు 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ ఫిట్టింగ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కదా.
మనం లైన్ గీసిన దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రానే వచ్చింది చూడండి. ఆ మార్కింగ్ వేయడం వల్ల మనకు ఫిట్టింగ్ చేసేటప్పుడు సమానంగా వచ్చేస్తుంది, లేకపోతే తక్కువ పడుతుంది అన్నమాట క్లాత్. అలా సెట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఫ్రంట్ మడతలు రాకుండా మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది లోతు తీసుకోవడం వల్ల. ఇప్పుడు డాట్స్ కింది నుంచి ఒక 2 ఇంచెస్ ఇలా తీసుకుంటాం కదా, ఇక్కడ నుంచి 2.5 అయితే తీసేసుకోవాలి. 36 సైజుకి ఇవే కొలతలు వస్తాయండి. సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడ 1.5కి 2 లైన్స్ వస్తుంది కదా, మిడిల్లో 2.5కి లెంత్ తీసుకోవాలి. దీన్ని ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ చూడండి 2 ఇంచెస్ విడ్త్ వచ్చింది గ్యాప్ అన్నమాట. ఇక్కడ 2 ఇంచెస్కే తీసేసుకొని థర్డ్ డాట్ వేసేసుకోండి. 4 ఇంచెస్ అయితే వచ్చింది నాకు లెంత్ ఇక్కడికి. ఇలా అంటే మిడిల్లో వచ్చేసి ఒకే విడ్త్ వస్తే మనకు డాట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకు కుట్టేటప్పటికి రౌండ్గా. 4 డాట్ అయితే ఏం వేయలేదండి నేను. కొంతమంది ఏమంటారు, కొంతమంది వద్దంటారు కదా. దాని నెక్, ఫ్రంట్ నెక్ ఇలా చూసుకోండి కరెక్ట్గా ఉందా లేదా మెజర్మెంట్, అంటే ఖర్చు వదిలేసి చూడండి. ఇలా చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేసింది. ఇలా రావాలి. ఇప్పుడు ఇది ఉక్స్ పట్టి నుంచి ఇలా చూసుకోండి, మరి లాగకుండా కరెక్ట్గా అయితే ఉంది కదా. ఇప్పుడు ఇలా రావడం తక్కువ ఉంటేనే మనకు పట్టేసినట్టు వచ్చేస్తుంది, ఎక్కువ ఉంటే లూజ్ వస్తుంది. ఇప్పుడు కట్ చేసుకోవచ్చు. అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనము కట్ చేసుకోవాలి. ఇలా ఒకదానమ్మటి ఒకటి మనము డ్రా చేసుకొని కట్ చేసుకోవడం వల్ల మనకు ఎక్కడ అనేది పొరపాటు అనేది జరగదన్నమాట, మిస్టేక్. మీకు నచ్చింది అనుకోండి, ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలా హ్యాండ్స్ వరకు అయితే నేను వేరే వీడియో అయితే పెడతాను. ఇది మనకు 36 బ్లౌజు మొత్తం కొలత అనేది తెలిసిపోతుంది అన్నమాట. ఈ వీడియో మనం చేసే వీడియో అంటే బ్యాక్ ఫ్రంట్ చూపించాను కదా, హ్యాండ్స్ షేప్ పట్టి కూడా నేను చూపిస్తాను. అంటే 36 సైజ్ బ్లౌజ్ ఎలా కొలుచుకుండేది అనేది మనకు నేను 2 వీడియోలు అయితే షేర్ చేస్తాను, ఓకేనా. అంటే ఎక్కువ లెంతీ అవుతుందని చెప్పేసి నేను ఇంకొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా, మొత్తం వీడియో ఒకటే పెడతాననేసి నేను ఇలా సెట్ చేశాను అనమాట. ఫస్ట్ బ్యాక్ ఫ్రంట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ వేరే వీడియో అయితే షేర్ చేస్తాను. ఇలా కటింగ్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇవి పెట్టడం వల్ల మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఎక్కడ కుట్టేది అనేది మనకు మార్కింగ్ ఇలా పెట్టుకోవడం వల్ల తెలిసిపోతుంది. ఇలా చూడండి, ఇవి మిడిల్లో ఇలా గ్యాప్ రావాలన్నమాట, ఓకేనా. నచ్చిందనుకో లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి, ఓకే ఫ్రెండ్స్.